వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్ విధ్వంసం. జింబాబ్వే టీంను చిత్తుగా ఓడించారు. అది కూడా 107 పరుగుల భారీ తేడాతో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. సో నిజంగా ఈ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ బ్యాటింగ్ మామూలుగా లేదు భయ్య. ఆ 2016 వింటేజ్ వెస్టిండీస్ మళ్ళీ తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రిందట జరిగిన ఆ వరల్డ్ కప్లో కూడా వెస్టిండీస్ టీం ఇలానే పెర్ఫామ్ చేశారు. మరి ముఖ్యంగా ఆ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, అది కూడా ఇండియా వేదికగానే జరిగింది. అండ్ ఈ వరల్డ్ కప్ కూడా ఇండియా వేదికగానే 2016, 2026. సో వెస్టిండీస్ టీం అయితే ఊహించిన రీతిలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మరి ముఖ్యంగా వాళ్ళ జింబాబ్వే టీంను 107 పరుగుల తేడా తోడించడం మన టీమిండియాకు చాలా పెద్ద హ్యాట్రిక్గా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నెట్ రన్ రేట్ చూడండి, +5.350కి వెళ్ళిపోయారు. అంటే సౌత్ ఆఫ్రికానే దాటేశారు. సో ఇప్పుడైతే వెస్టిండీస్ టీం మన గ్రూప్లో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ ఇది డెఫినెట్లీ మన టీమిండియాకు చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. పర్టికులర్గా వెస్టిండీస్ టీం సాధించిన నెట్ రన్ రేట్, దాన్ని క్రాస్ చేయడం అంటే మన టీమిండియాకు దాదాపు అసాధ్యమే. సో దీని గురించి అయితే ఇంకా డీటెయిల్గా వీడియోలో ముందుకెళ్ళక మాట్లాడుకుందాం. అంటే వెస్టిండీస్ సాధించిన పెద్ద విక్టరీ మన టీమిండియా సెమీఫైనల్ ఛాన్సెస్ను ఎలా దెబ్బ కొట్టిందనేది డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే జింబాబ్వే టీం ఈ సూపర్ 8లోకి చాలా ఎగ్జైటింగ్ వచ్చింది. అంటే వాళ్ళు మిగతా టీమ్స్ కాంపిటీషన్ ఇస్తారు, లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ చేసినట్టు చేస్తారేమో అనుకున్నాం. బట్ సూపర్ 8లో మాత్రం ఆ టీం ఫస్ట్ మ్యాచ్లోనే తేలిపోయారు. మరి ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ ఈ మ్యాచ్లో బాగా ఎక్స్పోజ్ అయింది. సో ఈ మ్యాచ్లో అయితే జింబాబ్వే టీం టాస్ గెలిచింది, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకున్నా మంచిగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ఓవర్స్లో వెస్టిండీస్ ఓపెనర్స్ ఎక్కువగా రన్స్ కొట్టలేకపోయారు. బ్రాండన్ యంగ్ చూసుకున్నా, షేహబ్ చూసుకున్నా, ఇద్దరు స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ చిన్న స్కోర్స్కి అవుట్ కూడా అయిపోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం షమ్రాన్ అట్మేర్ శివతాండం ఆడేశాడు భయ్య. నిజంగా ఇప్పటివరకు చాలా చప్పగా వెళ్తున్న వెస్టిండీస్ ఇన్నింగ్స్కి ఒక్కసారి ఊపి తెచ్చాడు. పైగా జింబాబ్వే టీం కూడా దానికి ఎర్లీగా ఒక లైఫ్ ఇచ్చింది. ఐ థింక్ 9 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అనుకుంటా ముసేకేవా ఒక ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. అది కూడా ఎక్కడ బ్యాక్వర్డ్స్ వేర్లాక్ పొజిషన్లో. సో ఈ క్యాచ్ కనుక పట్టుంటే మ్యాచ్లో జింబాబ్వే టీం యొక్క పరిస్థితి మరీ అంత దారుణంగా ఉండేది కాదు. ఎందుకంటే హెట్మేరే వెస్టిండీస్ టీంకి కావాల్సిన మూమెంటంను తీసుకొచ్చాడు. వచ్చేరాగానే స్లేవ్ బౌలర్ని లెక్క చేయకుండా సిక్స్లు కొట్టడం మొదలుపెట్టాడు. మరి ముఖ్యంగా అతను స్పిన్నర్స్ని కౌంటర్ చేసిన తీరైతే అమోఘం. నార్మల్గా సికిందర్ రాజా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే గ్రేమ్ క్రెమర్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో హెట్మేర్ వీళ్ళిద్దరిని టార్గెట్ చేశాడు. మరి ముఖ్యంగా సికిందర్ రాజాని అయితే చితక్కొట్టేశాడు. అండ్ అలా కొడుతున్నప్పుడు మన టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సికిందర్ రాజా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, షమ్రాన్ హెట్మేర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మరి ఇది మంచి మ్యాచ్ అయిపోతుంది కదా, హెట్మేర్ అవుట్ అయిపోవాలి కదా. కానీ జరగలేదు, చితక్కొట్టేశాడు. సో T20 ఫార్మాట్లో ఇలాంటి మ్యాచ్అప్స్కి పెద్దగా తావు ఉండదు. మీరు టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే ఇలాంటి మ్యాచ్అప్స్ నమ్ముకోవాలి. అది కూడా పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తేనే వర్కౌట్ అవుతుంది. వేరే T20 ఫార్మాట్లో చూసుకుంటే ఇలాంటి మ్యాచ్అప్స్ వర్కౌట్ అవ్వవు. ప్యూర్లీ బ్యాట్స్మెన్ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే బ్యాట్స్మెన్ మంచి స్కిల్ ఉన్న బ్యాట్స్మెన్ అయితే ఏ బౌలర్ బౌలింగ్ వేసినా కొడతాడు. అలాగే బౌలర్ దగ్గర మంచిగా స్కిల్ ఉంటే ఏ బ్యాట్స్మెన్ అయినా సరే అవుట్ చేయగలడు. సో T20 ఫార్మాట్లో మనకు కావాల్సింది ప్యూర్ స్కిల్ సెట్, అలాగే మైండ్ సెట్. అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఆడితేనే బెటర్ రిజల్ట్ సాధించగలం. సో దీన్ని షమ్రాన్ హెట్మేర్ చాలా బాగా అప్లై చేశాడు. 2 వికెట్లు పడినా సరే వచ్చి బాదడం మొదలుపెట్టాడు. మేలీ 19 బంతులను హాఫ్ సెంచరీ కొట్టి వెస్టిండీస్ టీం యొక్క స్కోర్ కార్డును పరుగులు పెట్టించేశాడు. వేరే అదనంలో చూసుకుంటే రోమన్ పవల్ స్టార్టింగ్లో టైం తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 20 బాల్స్కి 20 రన్సే కొట్టాడు. బట్ ఆ తర్వాత అతను ఎక్స్ప్లోడ్ అయిన తీరు చూసుకుంటే మాత్రం అమోఘం. నెక్స్ట్ 15 బాల్స్కి 39 రన్స్ కొట్టేశాడు. సో హెట్మేర్ మరి పోవెల్ కలిసి 3 వికెట్కి 52 బంతులోనే 122 పరుగుల భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఎక్కడితోనే జింబాబ్వే పరాజయం ఖాయమైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రెండోసారి కూడా హెట్మేర్కి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ అదే ఫీల్డర్ ముసికేవా హెట్మేర్ ఇచ్చిన మరో క్యాచ్ను కూడా డ్రాప్ చేశాడు. సో గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే జింబాబ్వే టీం యొక్క క్యాచింగ్ మరియు ఫీల్డింగ్ అద్భుతంగా కనిపించింది. ఈవెన్ ఈ మ్యాచ్లో కూడా కొన్ని అద్భుతమైన క్యాచ్లు తీసుకున్నారు. లైక్ బ్రెయిన్ బెనెట్ హోప్ మరి హెట్మేర్ క్యాచెస్ అతనే తీసుకున్నాడు. అండ్ ఆ 2 కూడా బ్రిలియంట్ క్యాచెస్. వేరేస్ ముసికేవా ఇతను మాత్రం హెట్మేర్ ఇచ్చిన 2 ఈజీ క్యాచెస్ను డ్రాప్ చేశాడు. సో వీటిని బాగా యూటిలైజ్ చేసుకున్న హెట్మేర్ కేవలం 34 బంతుల్లోనే 85 పరుగులు కొట్టాడు. మిగిలిన 2 ఇన్నింగ్స్లో 7 4లు ఉంటే 7 సిక్సర్లు ఉన్నాయి. అలాగే రోమన్ పవల్ చూసుకుని 35 బంతులు 59 పరుగులు కొట్టాడు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే మొమెంటం మొత్తాన్ని కంప్లీట్గా వెస్టిండీస్ టీం వైపు తిప్పేసింది. మెయిల్ హెట్మేర్ డ్రాప్డ్ క్యాచ్ ఏదైతే ఉందో అది నాకు 2023 వరల్డ్ కప్లో మ్యాక్స్వెల్ డ్రాప్డ్ క్యాచ్ గుర్తు చేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా మ్యాక్స్వెల్ డ్రాప్ చేశారు అండ్ దానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు మాత్రమే కాదు, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చెల్లించుకుంది, అలాగే మన టీమిండియా కూడా చెల్లించుకుంది. సో ఇప్పుడు జింబాబ్వే టీం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాచ్ని డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెట్మేర్ కంప్లీట్లీ గేమ్ యొక్క మొమెంటంని తిప్పేశాడు. ఇక చివరిలో చూసుకుంటూ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా 6లు కొట్టడమే. రూదర్ఫోర్డ్ వచ్చాడు 13 బంతులు 31 పరుగులు. రొమారో షెఫర్డ్ వచ్చాడు 10 బంతులు 21 పరుగులు. హాల్డర్ వచ్చాడు 2 సిక్సర్లు కొట్టాడు, 4 బంతులు 13 పరుగులు చేశాడు. సో అలా చివరిలో వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లతో విరుచుకుపడ్డారు. మరి ముఖ్యంగా షెఫర్డ్ అయితే 3 సిక్స్లు కొట్టాడు. సో దీంతో వెస్టిండీస్ టీం అయితే చాలా పెద్ద స్కోర్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు స్కోర్ కొట్టారు. అండ్ T20 వరల్డ్ కప్ చరిత్రలో చూసుకుంటే ఇది సెకండ్ హైయెస్ట్ టోటల్. ప్రీవియస్గా శ్రీలంక వాళ్ళు అందరికంటే ఎక్కువ రన్స్ కొట్టారు, 260 రన్స్. సో దాని తర్వాత చూసుకుంటే T20 వరల్డ్ కప్స్లో ఇది హైయెస్ట్ టీమ్ టోటల్. అలాగే వెస్టిండీస్ టీం చూసుకుంటే తమ ఇన్నింగ్స్లో మొత్తం 19 సిక్సర్లు కొట్టారు. అనేది వరల్డ్ కప్ చరిత్రలో జాయింట్ హైయెస్ట్ రికార్డ్ మాట. వేరే హెట్మేర్ కూడా 19 బంతులు హాఫ్ సెంచరీ చూసుకుంటే వాళ్ళకి T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్. హెట్మేర్ తన పేరు మీద ఉన్న రికార్డును తానే తిరగ రాసుకున్నాడు. సో అలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ టీం చాలా రికార్డులను బ్రేక్ చేసింది.
ఒకప్పటి వింటేజ్ వెస్టిండీస్ పవర్ హిట్టింగ్ని గుర్తు చేస్తూ జింబాబ్వే బౌలర్స్ని ఉతికారేశారు. సో రియల్ ఇదైతే బ్రోటల్ బ్యాటింగ్, ఏ జింబాబ్వే బౌలర్ని కూడా వదిలిపెట్టలేదు. అందరి ఎకానమీ కూడా 9.5 కంటే ఎక్కువ ఉంది. మెయిన్లీ జింబాబ్వే టీంకి ఏది బ్యాక్ ఫర్ అయిందంటే వెన్నీ అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ప్రీవియస్గా చూసుకుంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలో ఆడారు. అండ్ శ్రీలంకలో చూసుకుంటే గ్రౌండ్స్ పెద్దగా ఉంటాయి. ఆర్ ప్రేమదాస స్టేడియం ఎంత పెద్దగా ఉంటుందో మనం చూసాం. ఇక్కడ బౌండరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 మీటర్స్ వరకు ఉంటుంది. పైగా పిచ్చెస్ చూసుకున్నా కొంతవరకు స్లోగా ఉంటాయి. దీంతో జింబాబ్వే బౌలర్స్ ఆ శ్రీలంక గ్రౌండ్స్లో గ్రూప్ స్టేజ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. కానీ వాళ్ళు మ్యాచ్ ఆడిన వాంకడే స్టేడియం చూసుకుంటే అలా కాదు, బౌండరీస్ వచ్చేసి చిన్నగా ఉంటాయి. అండ్ ఆల్సో పిచ్ చూసుకున్నా చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ అట్మేర్ కూడా కొన్ని సిక్స్లు చూసుకుంటే ప్రేమదాస స్టేడియంలో క్యాచెస్కి వచ్చేవి. అంటే అవి చాలా నేరో డిస్టెన్స్తో రోప్ని క్లియర్ చేశాయి. అసలు జింబాబ్వే బౌలర్స్ గ్రౌండ్ డైమెన్షన్స్కు మరి పిచ్కు సరిగ్గా అడ్జస్ట్ కాలేకపోయారు. అందువల్ల వాళ్ళ బౌలింగ్ దారుణంగా ఫెయిల్ అయింది. అదర్వైజ్ వాళ్ళు ఇదే మ్యాచ్ వాంకడే స్టేడియంలో ఆడకుండా ఆర్పీ స్టేడియంలో ఆడుంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో. బట్ అయినా వాళ్ళ స్పిన్నర్స్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా 3 ఓవర్ల 52 పరుగులు ఇచ్చేశాడు. అండ్ క్రామర్ చూసుకుని 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చాడు. ఇక మిగతా పేస్ బౌలర్స్ అందరూ కూడా దరబడిపోయింది. వికెట్లు తీసినప్పటికీ అందరూ కూడా 10 కంటే ఎక్కువ కానీ సమర్పించుకున్నారు. మెయిన్లీ బ్లెస్సింగ్ ముచ్చరబాన్ని అతను కూడా డెత్ ఓవర్స్లో చితక్కొట్టేశారు. 4 ఓవర్స్కి 42 రన్స్ సమర్పించుకున్నాడు. అసలు జింబాబ్వే బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. మెయిన్లీ ముస్కేవా డ్రాప్ చేసిన 2 అట్మేర్ క్యాచెస్ చాలా అంటే చాలా డ్యామేజ్ చేసే వాళ్ళకి. సో దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి జింబాబ్వే టీం యొక్క వాటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద టార్గెట్ని చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా జింబాబ్వే టీం దగ్గర అంత పవర్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ కూడా ఎక్కువగా లేరు. సో జింబాబ్వే టీం అయితే చేజింగ్లో కంప్లీట్లీ చేతులు ఎత్తేసింది. వాళ్ళకి స్టార్టింగ్లో మరుమణి మరియు డియాన్ మేయర్స్ కాస్త మెరుపులు మెరిపించారు. బట్ థర్డ్ ఓవర్లో అఖిల్ హుసేన్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడని మేడన్ ఓవర్ వేశాడు. మళ్ళీ జింబాబ్వే బ్యాటింగ్లో గ్రూప్ స్టేజ్లో వెనుముకోకుండా బ్రెయిన్ తొందరగా ఓటైపోయాడు. సో దీంతో ఇంకా చేజింగ్లో వాళ్ళు ఎక్కడ కూడా వెస్టిండీస్ టీంకి కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. వరుసపెట్టి రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ మిడిల్ ఓవర్స్లో గుడకేష్ మోహిత్ అయితే జింబాబ్వే బ్యాటింగ్ని కంప్లీట్లీ డిస్మాంటిల్ చేసి పాడేశాడు. సో జింబాబ్వే టీం 20 రన్ మార్క్ దగ్గర 3 వికెట్లు కోల్పోయింది. అంటే ఆ తర్వాత చూసుకుంటే చిన్న పార్ట్నర్షిప్స్ వచ్చాయి కానీ ఎక్కడ కూడా పెద్దగా కన్వర్ట్ అవ్వలేదు అవి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో సికిందర్ రాజా మరియు ముయాంగా ఇద్దరు కూడా బ్యాటింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. సో దీంతో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే జింబాబ్వే టీం 100 రన్స్కి ఆల్అౌట్ అయిపోతారేమో అనుకున్నాం. బట్ చివరిలో బ్రాడ్ ఎవెన్స్ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బాల్స్కి 43 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఆ చివరి వికెట్ కింగ్ ఎవరితో కలిసి 19 బంతులు 44 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. దీనివల్ల జింబాబ్వే టీమ్ స్కోర్ 147 వరకు అయినా వెళ్ళింది. అదర్వైజ్ ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టీం ఇంకా పెద్ద వికెట్ కొట్టుండేవారు. సో జింబాబ్వే టీం అయితే 17.4 ఓవర్స్లో బ్యాటింగ్ చేసి మొత్తం 147 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. దీంతో వెస్టిండీస్ టీం 107 పరుగులు భారీ విక్టరీ సాధించింది. అండ్ T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే వెస్టిండీస్ టీంకి ఇది సెకండ్ బిగ్గెస్ట్ విక్టరీ. అదే ఓవరాల్గా అన్ని టీమ్స్కి చూసుకుంటే T20 వరల్డ్ కప్స్లో ఇది థర్డ్ బిగ్గెస్ట్ విక్టరీ. సో వెస్టిండీస్ బౌలర్స్ అయితే ఎక్కడ కూడా జింబాబ్వే బ్యాట్స్మెన్ సెట్ అవ్వలేదు. మరి ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్ గుడకేష్ మోహిత్ అలాగే అఖిల్ హుసేన్ ఇద్దరు బ్రిలియంట్ స్పెల్స్ వేశారు. గుడకేష్ మోహిత్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అండ్ అఖిల్ హుసేన్ చూసుకున్న సేమ్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చాడు, బట్ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు స్పిన్నర్స్ కలిపి కంప్లీట్లీ జింబాబ్వే టీంని నేలకూల్చారు. అలాగే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టీం యొక్క క్యాచింగ్ కూడా బాగుంది. మెయిన్ అట్మేర్ 2 ఎక్సలెంట్ క్యాచెస్ తీసుకున్నాడు. సో విధంగా ఈ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ టీం జింబాబ్వే టీంని కంప్లీట్లీ డామినేట్ చేసింది. వాళ్ళైతే వరల్డ్ కప్లో వరుసగా 5 వికెట్లు కొట్టారు. అంటే ఇప్పటివరకు అలా ఎప్పుడూ జరగలేదు. బట్ ఇది ఫస్ట్ టైం వెస్టిండీస్ టీం T20 వరల్డ్ కప్స్లో వరుసగా 5 మ్యాచ్లు గెలవడం జరిగింది. బట్ ఎనివే దీనికంటే ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ నెట్ రన్ రేట్. ఇప్పుడు వెస్టిండీస్ టీం యొక్క నెట్ రన్ రేట్ చూసుకుంటే +5.350కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీం కంటే చాలా ఎక్కువ నెట్ రన్ రేట్ సాధించారు. సో దీంతో మన టీమిండియాకు సెమీఫైనల్ ఛాన్సెస్ కొంతవరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మన చేతిలో ఉండాల్సిన పర్సెంటేజ్ ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే మన టీం తమ చివరి 2 మ్యాచ్లో పెద్ద విక్టరీస్ కొట్టినా సరే నెట్ రన్ రేట్ అందుకోవడం చాలా కష్టం. మెయిన్లీ వెస్టిండీస్ టీం కనుక సౌత్ ఆఫ్రికా టీంను ఓడించిందా మన సెమీఫైనల్ ఛాన్సెస్ చాలా వరకు గల్లంత అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి నెట్ రన్ రేట్ ఉంది. దీంతో ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద ఓడిపోయినా తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే టీంని డిఫీట్ చేస్తే సరిపోద్ది. అట్ ది సేమ్ టైం మన టీమిండియా చివరి మ్యాచ్లో వెస్టిండీస్ టీంని డిఫీట్ చేసినా సరే నెట్ రన్ రేట్ సరిపోదు. సో మన లాస్ట్ వీడియోలో మన టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచ్లో భారీ వికెట్లు కొట్టాలని మాట్లాడుకున్నాం. అంటే 40 to 50 రన్స్ డిఫరెన్స్తో కలవాలని చెప్పాను. మరి ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే సరిపోయేలా కనిపించట్లేదు. మన వల్ల నెక్స్ట్ 2 మ్యాచెస్ ఒక 70 రన్స్ డిఫరెన్స్తో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది జరగడం కష్టం కాబట్టి మన టీమిండియా కొన్ని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ టీం ఓడించాలి. అంటే February 26న మధ్యాహ్నం 3 గంటలకి 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో కనుక సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ని డిఫీట్ చేశారా మన టీమిండియాకి చాలా వరకు లైన్ క్లియర్ అయిపోద్ది. మన వాళ్ళు ఆ రోజు జింబాబ్వే టీంతో మ్యాచ్ ఆడతారు, అండ్ దెన్ వెస్టిండీస్తో మ్యాచ్ ఆడతారు. ఈ 2 మ్యాచ్లు కనుక 2 జట్లను డిఫీట్ చేస్తే ఇంక మన టీమిండియాకి 4 పాయింట్స్ వస్తాయి. అండ్ సౌత్ ఆఫ్రికా టీం చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడిపోయినా సరే మన టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే జింబాబ్వే మరి వెస్టిండీస్ టీంలో 2 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. మన లాస్ట్ వీడియోలో థాట్స్ అన్నారో చెప్పుకున్నాం, దానిలో జరుగుతుంది. సో ఇప్పుడు మన టీమిండియా అయితే సౌత్ ఆఫ్రికా మరి వెస్టిండీస్ నెట్ రన్ రేట్ అందుకోవడం చాలా కష్టం. మళ్ళీ వెస్టిండీస్ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళ మీద పెద్ద వికెట్ కొట్టాలంటే అది మామూలు విషయం కాదు. సో దీని మన టీమిండియా ఒకటే ప్రేయర్ చేయాలి. గురువారం రోజు సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ టీంని డిఫీట్ చేయాలని కోరుకోవాలి. మళ్ళీ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీం ఆల్రెడీ 4 మ్యాచ్లు ఆడేసి ఉన్నారు. దీంతో వాళ్ళు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వెస్టిండీస్ టీంని డిఫీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మన టీమిండియాకి సెమీస్కి వెళ్ళేందుకు కనిపిస్తున్న బెస్ట్ దారి ఇదే. సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళకి మిగిలిన మ్యాచ్లన్నీ గెలిచాలి. ఎస్పెషల్లీ వెస్టిండీస్ టీంని కొట్టాలి. ఆ తర్వాత జింబాబ్వే మీద ఓడిపోయినా పర్లేదు.
బట్ వెస్టిండీస్ టీం మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా డిఫీట్ చేయాలి. అప్పుడే మన టీమిండియాకి సెమీఫైనల్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదర్వైజ్ వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మరియు టీమిండియా ఈ 3 జట్లకు 4-5 పాయింట్స్ వస్తే మాత్రం మన టీమిండియా క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మిగతా 2 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే మన నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్లో ఉంది. ఈవెన్ మన జింబాబ్వే టీం మీద ఒక 80 పరుగుల తేడాతో గెలిచినా సరే సరిపోదు మనకి అది. సో మేబీ మన టీమిండియా జింబాబ్వే టీం ఒక 120-130 పరుగుల తేడా తోడిస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ నెట్ రన్ రేట్ని వేస్ట్ చేసుకుని క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. సో చూద్దాం మరి గురువారంలో జరిపే 2 మ్యాచ్ల ద్వారా మనకి ఏదో తెలిసిపోద్ది. అంటే ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా వెళ్ళిపోవచ్చు. లేదు వెస్టిండీస్ టీం గెలిస్తే మాత్రం అప్పుడు జింబాబ్వే టీం మీద భారీ తేడాతో గెలవాలి మనం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.